ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. భారతదేశ ప్రభుత్వం ఒక మంచి పరిణామం తీసుకొస్తుంది. ఏమిటంటే ఆన్లైన్ గేమింగ్ని నిషేధించడం చట్ట ప్రకారం నేరమని ఎంటైర్ క్యాబినెట్ సెంట్రల్ మినిస్టర్స్ ఆమోదించి దాన్ని లోక్సభకి పెట్టారు. ఆన్లైన్ గేమింగ్ నిషేధించి చట్టం చేసి ఆ చట్ట ప్రకారం ఆన్లైన్ గేమింగ్ నిర్వహించే వాళ్ళకి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అదే కాదు, దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళకి కానీ దాన్ని వేరే విధంగా ప్రోత్సహించే వాళ్ళకి కానీ వాళ్లకు జరిమానాలు, దాంతోపాటు కూడా జైలు శిక్షలు ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ఈ ఆన్లైన్ గేమ్ని ప్రోత్సహించి ఈ సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ప్రమోట్ చేసిన దానికి కూడా జైలు శిక్ష ఉంటుంది. దీంతో పాటుగా భారతదేశం మొత్తం మీద ఉన్న ఏ బ్యాంకులో కూడా ఈ డబ్బును లావాదేవీలు జరపడానికి లేదు. ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్లో ఠట్ అని ఫోన్లో నుంచి వేరే వాళ్ళకి రాసేవాళ్ళు, పంపించేవాళ్ళు, అక్కడ గెలిస్తే మళ్ళీ ఇంత డబ్బులు వీని అకౌంట్లో వేసేవాళ్ళు, ఓడిపోతే వాడే తీసుకునేవాడు, అక్కడి నుంచి ఫర్దర్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆన్లైన్ గేమింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ డబ్బుని ఏ బ్యాంకులో, భారతదేశంలో ఉండేటువంటి ఏ బ్యాంకులో కూడా ట్రాన్సాక్షన్ చేయడానికి వీలు లేకుండా చట్టాన్ని తీసుకురావాలని పెట్టారు ఒకటి. ఇంకోటి ఏమంటే ఇంతకుముందు ఏమైనదంటే ఇన్కమ్ ట్యాక్స్లో 30% వచ్చి డబ్బులు వస్తే ఆన్లైన్లో పెడితే 30% కట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు పోండి అన్న వ్యవహారం ఉంది. అది కూడా క్యాన్సిల్ చేశారు. ఒకవేళ ఇతర దేశాలతో ఉండే ఆన్లైన్ గేమింగ్ లో ఆడి డబ్బులు గెలుచుకుంటే అది కూడా నిషేధించడమైనవి. ఆన్లైన్ గేమింగ్ ఇతర దేశాల వ్యవహారంలో ఇతర దేశాల వాళ్ళు కూడా ఏదైనా ఇటువంటి ఆన్లైన్ గేమింగ్ వ్యవహారం జరిపితే దాన్ని నేరంగానే పరిగణిస్తారు. వాళ్ళపైన కూడా భారతదేశంలో దీని ప్రకారం వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఆన్లైన్ గేమింగ్ అనేది భారతదేశంలో రూపుమాపడానికి ఇది ఒక గొప్ప చట్టాన్ని ప్రవేశపెడుతున్నారు లోక్సభలో. బహుశా ఇది అవుతుందనేటువంటి భావన నాకుంది. ఎందుకంటే ఇది చాలామంది యువత నాశనం అయిపోతున్నారు. యంగ్స్టర్స్ అందరూ చాలామంది చదువును పాడు చేసుకుంటున్నారు. పిల్లలకి ఫీజు కట్టరా బాబు అని ఇస్తే ఎగ్జామ్ ఫీజు కట్టమంటే ఆన్లైన్ గేమ్లో పోగొట్టుకొని ఊరే వేసుకున్న వాళ్ళు ఉన్నారు, విషం తాగిన వాళ్ళు ఉన్నారు, కాలేజీ పోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ ఆన్లైన్ గేమింగ్ల కోసం అప్పులు చేసి దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చాలా ఉన్నారు. కాబట్టి ఈ ఆన్లైన్ గేమింగ్ని నిషేధించారు. ఇది చాలా మంచిది. చాలా మంది యువత ఈ ఆన్లైన్ గేమింగ్ వల్ల నాశనం అయిపోతున్నారు. చదువులు చట్టబందులు అవుతున్నాయి. మిడిల్ మ్యాన్ కూడా వాడి దగ్గర ఉన్న జీతాలను కుదవబెట్టి, ఆస్తులను కుదవబెట్టి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. గొడవలు అవుతున్నాయి. చాలామంది విషం దాగి చస్తున్నారు. కొందరైతే ఊర్లో వదిలి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొందరు ఊరేసుకొని చచ్చిపోతున్నారు. స్టూడెంట్స్ అయితే చాలా వరకు, నేను పర్సంటేజ్ చెప్తే విడ్డూరంగా అనిపించవచ్చు కానీ చాలా వరకు పిల్లలు ఈ ఆన్లైన్ గేమ్కి అడిక్ట్ అయిపోతున్నారు. చాలామంది సంసారాలు నాశనం అయిపోతున్నాయి, జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. కానీ ఈ చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చట్టరూపం దాల్చడానికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషదాయకం. డెఫినెట్గా ఈ బిల్లు వస్తే చట్టమై రూపుదిద్దుకుంటే భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్కి ఒక తెరపడినట్టే. ఒకవేళ ఇతర దేశాల నుంచి వచ్చే ఆన్లైన్ గేమింగ్ కూడా ఆడాలి అనుకుంటే కూడా అది నిషేధించబడింది. వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు. ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు దాదాపు 1400 పైచిలుకు ఈ గేమింగ్ యాప్ని రద్దు చేశారు, సీజ్ చేశారు. అయినా కూడా పుట్టగొడుగుల్లాగా ప్రతిరోజు ఒక కొత్త గేమింగ్ యాప్ వస్తూ ఉంది. దానికి కారణం ఏమంటే ఇతర దేశాల్లో $500 కొడితే కొత్త ఐపీ అడ్రస్ వస్తుంది. మీకు మీ ఐపీ అడ్రస్ ఎక్కడో, నువ్వు ఇండియాలో ఉంటావు, ఐపీ అడ్రస్ ఏమో యూఎస్ఏలోనో లండన్లోనో ఉంటుంది. పోలీసులు గుర్తించినా ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి దీనివల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ విధంగా ఈ చట్టం తెచ్చిన దానివల్ల భారతదేశంలో శుభ పరిణామం నేను అనుకుంటున్నా. ఈ ఆన్లైన్ గేమ్ని ఇతర పార్టీ వాళ్ళు సమర్థిస్తారా, సమర్థించకుండా అపోజిషన్ చేస్తారా అనేది అందరిలో ఉన్న ఒక పెద్ద చిక్కుముడి.
నేను అనుకునేది ఏమంటే ప్రజలకి దేశానికి మేలు చేసేటువంటి ఇటువంటి చట్టం డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళే కాదు, దేశంలో ఉండే ప్రతి నాగరిక యువకుడు కూడా దీన్ని సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఆల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, అందరూ కూడా దీన్ని డెఫినెట్గా ఒక మంచి పరిణామంగా చూసి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఏమైపోతుందంటే ఆన్లైన్ గేమింగ్ ఇట్లే పడితే పని గంటలు నాశనం అయిపోతున్నాయి. అతి ముఖ్యంగా పని గంటలు నాశనం అయిపోతున్నాయి. దీన్ని మాయలో పడి సంసారాలు నాశనం చేసుకుంటారు, ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా అనేక విధాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ ఆన్లైన్ గేమింగ్కి మా ఒత్తాసు పలికి ఇది ఒక చట్ట రూపం దాల్చితే బాగుంటుందనేటువంటిది నా అభిప్రాయం.